నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, క్లాస్ 1 లీగల్ హెయిర్ వర్సెస్ క్లాస్ 2 లీగల్ హెయిర్స్, ఈ అంశం చాలా మందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. కొంత జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలు ఉన్నది. ఈ చట్టంలోని సెక్షన్ 8 మరియు 9 అండ్ 11 ఏం చెప్తున్నాయంటే, క్లాస్ 1, 2, 3, 4 ఇలా వర్గీకరణ చేస్తూ ఒకరు లేకపోతే మరొకరికి ఆస్తి ఏ పద్ధతిలో చెందుతుందో చెప్తూ వర్గీకరణ చేయడం జరిగింది. సో క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అంటే ఎవరు అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఆస్తి తాను సంపాదించాడు, అతను మరణించాడు అనుకోండి, అతని తర్వాత ఎవరికి దక్కాలి? క్లాస్ 1 లీగల్ హెయిర్లో ఎవరెవరు వస్తారు అని అంటే, ఆ చనిపోయిన వ్యక్తి యొక్క తల్లి, అతని యొక్క భార్య, అతని యొక్క కొడుకు మరియు కూతురు. ఒకవేళ వీళ్ళెవ్వరూ లేకపోతే ఆ కొడుకు యొక్క పిల్లలు, ఆ కూతురు యొక్క పిల్లలు ఈ క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అవుతారు. వీళ్లకు మొదట ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తి దక్కాలి. వీళ్ళెవ్వరూ లేరు అనుకోండి, అప్పుడు ఆ ఆస్తి సెక్షన్ 9 అండ్ 11 ప్రకారంగా క్లాస్ 2 లీగల్ హెయిర్స్కి చెందుతుంది. మరి క్లాస్ 2 లీగల్ హెయిర్స్ అంటే ఎవరు అని అంటే, ఒక వ్యక్తి పేరు మీద ఉన్న ఆస్తి అతని చనిపోతే అతని తర్వాత క్లాస్ 1 లీగల్ హెయిర్స్ లేకపోతే క్లాస్ 2 లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు చెందుతుంది. ఆ క్లాస్ 2 లీగల్ హెయిర్స్ ఎవరు అని అంటే, చనిపోయిన వ్యక్తి యొక్క తండ్రి, అతని యొక్క సోదరుడు, అతని యొక్క సోదరి. వీళ్ళు లేకపోతే వీళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళు క్లాస్ 2 లీగల్ హెయిర్స్ అవుతారు. ఇది క్లాస్ 1 అండ్ క్లాస్ 2. మరొక వీడియోలో క్లాస్ 3 మరియు క్లాస్ 4 గురించి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.